చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సీట్లు అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమాలోచనలు జరిపారు నేతలు. బీజేపీకి కేటాయించే స్థానాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. బాబు పవన్ ప్రచార షెడ్యూల్లో భాగంగా ముఖ్య ప్రాంతాలపై దృష్టి సారించడంపైన నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ప్రచారంలో భాగంగా ఉమ్మడి హామీలపైన చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సీట్లు అభ్యర్థుల ఎంపిక ప్రచారంపై ఇరువురి మధ్య ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమాలోచనలు జరిపారు నేతలు. బీజేపీకి కేటాయించే స్థానాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. బాబు పవన్ ప్రచార షెడ్యూల్లో భాగంగా ముఖ్య ప్రాంతాలపై దృష్టి సారించడంపైన నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. ప్రచారంలో భాగంగా ఉమ్మడి హామీలపైన చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దాదాపు గంటంబాబు పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి బీజేపీతో సర్దుబాటు చేసుకోవాల్సిన సీట్ల వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. వాస్తవానికి బీజేపీ టీడీపీ మధ్య కొన్ని సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంది. అటు పార్లమెంటు నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ లో కావచ్చు, కొన్ని సీట్లకు సంబంధించిన సర్దుబాటు మీద తుది చర్చలు ప్రస్తుతం జరిపినట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గాన్ని టీడీపీ బీజేపీకి కేటాయించింది. కానీ ఇప్పుడు ప్రజా చర్చల నేపథ్యంలో అది కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించే దిశగా ఒక ప్రతిపాదన బీజేపీ వైపు నుంచి టీడీపీకి తెర మీదకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆ వ్యవహారం మీద ఏం చేయాలన్న దాని మీద కొంత తర్జన భర్జన పడుతున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఒకసారి జనసేన అధినేతతో కూడా ఈ సంప్రదింపులు జరిపిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో జనసేనకు కేటాయించిన సీట్లలో కూడా మళ్లీ ఏదన్నా తారుమారయ్యే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. వాస్తవానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం మొదటగా జనసేన పార్టీకే కేటాయించారు. కానీ ఆ తర్వాత బీజేపీకి ఉత్తర భాగంగా బీజేపీకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న నేతలు పోతిని మహేష్ ఆ సీట్ను ఆశిస్తున్నారు. ఆయన గత వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు ఈ ప్రక్రియలో భాగంగా జనసేన ఆశిస్తున్న విజయవాడ వెస్ట్ మళ్లీ తిరిగి జనసేనకు తిరిగి వెళ్లే దిశగా కూడా కొంత చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తున్నప్పటికీ వాస్తవానికి ఇంకా ఎటువంటి చర్చ జరిగింది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ తరహా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు బీజేపీకి సంబంధించిన సిఈసి సమావేశం కూడా జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం మీద రేపు బీజేపీ కూడా ఏపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ మరొకవైపు జనసేన కూడా అభ్యర్థుల జాబితాను కొంతమంది అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో తుది కసరత్తు ప్రస్తుతం ఈ గంటంబాబు జరిపిన చర్చల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశం, అలాగే ఏ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద కూడా చర్చించినట్లుగా మనకు అందుతున్న సమాచారం తెలుస్తోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.